హాయ్ అండి, వెల్కమ్ టు రవలీస్ కిచెన్. ఇవాటి రెసిపీ వచ్చేసి పిండి చోలే. ఇది పంజాబీ డిష్ అండి, చాలా బాగుంటుంది. దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకో. శనగలు 1 కప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, బిర్యానీ ఆకులు 3, దాల్చిన చెక్క 1, లవంగాలు 4, ఇలాయచీ 2, అనస పువ్వు 1, వంట సోడా 1 పించ్, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు కొద్దిగా, ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా, అనార్దానా పౌడర్ కొద్దిగా, పసుపు 1/4 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 2, టమాటాలు 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, అల్లం చిన్న ముక్క. ఇది చాలా బాగుంటుందండి. ఇది పంజాబీ డిష్. ఇది అన్నంలోకైనా చపాతీలలోకైనా చాలా బాగుంటుంది. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం దీంట్లో చోలే మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో మనము ఇవే అండి శనగలు. ఇవి ఏ కిరాణా షాప్లో అయినా అవైలబుల్లో ఉంటాయండి. వీటిని నేను రాత్రంతా నానబెట్టుకున్నాను. ఇవి వాటర్తో సహా అందులో వేసేసుకోవాలండి. వాటర్ డ్రైన్ చేయకండి, ఇందులో చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది టీ బ్యాగ్ అండి. ఇది ఎలా అంటే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ తీసుకొని ఒక క్లాత్లో చుట్టేసి ముడి వేసేసుకొని అందులో వేసుకున్నాను. నా దగ్గర టీ బ్యాగ్ అవైలబిలిటీ లేదు, సో నేను ఇలా చేసుకున్నాను. మీ దగ్గర టీ బ్యాగ్ అవైలబిలిటీలో ఉంటే టీ బ్యాగ్ అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర లేకపోయేసరికి నేను ఇలా చేసుకున్నాను. దీన్ని కూడా అందులో వేసేసుకుందాము. అందులోనే ఒక 3 బిర్యానీ ఆకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాయచీ, ఒక చిన్న అనస పువ్వు వేసుకోవాలండి. అందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవడం వల్ల శనగలు అనేటివి బాగా ఉడుకుతాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఉప్పు వేసుకుందాము. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు నీళ్లు పోసుకుందాము. మూత పెట్టేసి ప్రెషర్ కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఒక 5 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ చేసుకుందాము. ఈ లోపల మనం చోలే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో కారప్పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అండి. అనార్దానా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సోంపు ఉంటుంది కదండి, సోంపు కొంచెం క్రష్ చేసి దంచినట్టు చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అందులో నేను. కసూరి మేతి 2 టేబుల్ స్పూన్లు. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా కిరాణా షాప్లోనైనా దొరుకుతుందండి కసూరి మేతి అని అడిగితే. ఎండిన మెంతాకులండి ఇవి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మనకు షాప్లో దొరికేటటువంటి చోలే మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, చోలే మసాలా రెడీ అయిపోయింది. ఈ లోపల మన చోలే అనేటివి కూడా ఉడికిపోయాయండి శనగలు. టీ బ్యాగ్ ఏదైతే వేసుకుందామో అది రిమూవ్ చేసేసుకోవాలండి. మిగతా వాటర్ అంతా కూడా అలానే ఉంచేసుకోవాలి. చూడండి, చోలే అనేటివి చాలా బాగా ఉడికిపోయాయి. వాటర్ని అసలు డ్రైన్ చేయకండి, వాటర్ని కూడా అలానే ఉంచేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఆ ఉల్లిపాయలు అనేటివి మగ్గి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అనేటివి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కూడా 1 నిమిషం పాటు కలుపుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఒక 3 టమాటాలను చిన్న ముక్కలుగా కోసి వేసుకుందాము. వాటిని కూడా
ఒక 30 సెకండ్ల పాటు అలా కలపండి. ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు అనేవి చాలా బాగా మగ్గిపోతాయి. ఉప్పు వేశాక మరొకసారి ఒక 30 సెకండ్ల పాటు కలిపేసుకుందాము. ఉప్పు అంతా బాగా కలిసే వరకు కలుపుకుందాము. ఉప్పు బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాము. టమాటా ముక్కలు అనేటివి మెత్తపడే వరకు మగ్గించుకుందాము. చూడండి టమాటా ముక్కలు అనేటివి మగ్గిపోయాయి, బాగా మెత్తగా అయిపోయాయి చూడండి. ఈ టైంలో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చోలే మసాలా, అది వేసేసుకోండి. ఈ చోలే మసాలా వేసాక మాత్రం ఫ్లేమ్ అనేది మీడియం నుంచి లోలో పెట్టేసుకోండి. హైలో పట్టి కనుక చోలే మసాలా వేంపినట్టయితే మాడిపోతుంది, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి శనగలు, అవి వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ అనేటివి డ్రైన్ చేయొద్దండి, ఆ వాటర్తో సహా మసాలాలతో సహా వేసేసుకోవాలి. ఆ వాటర్లో చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వాటర్ది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. 15 నిమిషాలు మగ్గించుకున్నట్టయితే ఆ మసాలా అంతా చోలేకి బాగా పడుతుంది. చూడండి చోలేకి ఆ మసాలా అంతా బాగా పట్టింది. కొన్ని చోలేల్ని మనం ఇలా గంటతో నలుపుకుందాము. ఇలా నలుపుకోవడం వల్ల మనకి టెక్స్చర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ బాగా వస్తుందండి. మీకు ఒకవేళ బాగా చిక్కగా అయినట్టు అనిపిస్తే ఈ కర్రీ అనేది కొన్ని వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మన చోలే అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఫైనల్ టచ్ కోసము, తడకా కోసము ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిపోయి వేడెక్కాక అందులో ఒక 3 పచ్చిమిర్చీలు పొడుగ్గా కోసుకున్నానండి, మధ్యలోకి కోసుకుని అవి వేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి, అవి కూడా వేసుకుందాము. ఒక 30 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసినట్టు చేసి అందులోనే జీలకర్ర పొడి ఉంటుంది కదండి, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఈ తడకా వేయడం వల్ల, ఈ నెయ్యి తడకా వేయడం వల్ల అలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ నెయ్యి తడకా ఏదైతుందో దానిపైన గార్నిషింగ్ లాగా వేసేసుకుందాము. అలానే కొత్తిమీరని గార్నిష్తో చేసేసుకుంటే మన చోలే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. అంతేనండి, మన చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీలలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.